ఐం హ్రీం శ్రీం క్లీం గ్లౌం సౌహ కయ్యే ఈలహ్రీం అసకలహ్రీం సకలహ్రీం అదృష్ట మహాలక్ష్మియే మమ సర్వ ఐశ్వర్యం ఆనందం ఆహ్లాదం అత్శీఘ్రం అత్యధిక మహాద్భుత మహోత్సవ ధన భూ స్వర్ణలాభం తక్షణం దేహి ప్రేచ స్వాహ శుభం భూయాత్. రాబోయే కాలం చాలా అద్భుతంగా ఉంటుంది, అన్నిటికంటే మంచి జరుగుతూ ఉంటుంది. గురు బ్రహ్మ విష్ణు గురుదేవ మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. శుభం భూయాత్ శుభం భూయాత్ శుభం భూయాత్ అన్న. దాన్ని పెట్టుకో దాన్ని. అన్ని సన్మానము స్వీట్లు అన్నీ తీసుకొచ్చారు, అన్ని రకాలుగా మంచి జరిగిందని. రాబోయే కాలం ఇంకా అద్భుతంగా ఉండాలని చెప్పాను. హైదరాబాద్ వచ్చి మంచి ఇండస్ట్రీ కానీ ఏదైనా చేద్దాం అనుకుంటున్నారు. మంచి వ్యాపార వ్యవహారాలు, దానికి పేరు ప్రతిష్ట వ్యవహారం ఎట్లా చేయాలి అన్నీ కూడా వివరాలు ఇప్పుడే ఇస్తాను. యాక్చువల్గా రష్యాలో ఉంటారు వీరు. ఇదివరకు ఒకసారి ఏదో టీవీ ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు వారు ఆ రష్యా నుంచి కూడా ఫోన్ చేశారు. మనకి మీ దగ్గర అదృష్టం పెట్టుకున్నాక చాలా అద్భుతంగా అయిందండి, అన్ని రకాలుగా బాగుంది. నేనే కాకుండా నా కంపెనీ కూడా బాగుంది, మా వాళ్ళందరికీ ఆరుగురిని కూడా పెట్టించాను, వాళ్ళందరూ కూడా చాలా బాగుందని పాజిటివ్గా చాలా చెప్పారు. వారి మిస్సెస్ గారు కంప్యూటర్స్ ఐఐటి దాంట్లో పనిచేశారు. రోజా సమత్ గారి పేరు, ఆ బాబు పేరు నాన్న పేరు శ్యామ. ఏం చేస్తున్నావు నాన్న? ఫోర్త్ క్లాస్. అమ్మ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను జాడ్సుడ నుంచి వచ్చాను సార్. నేను గోకర్ణ వెళ్ళాను హైదరాబాద్ నుంచి. ఒక్కసారి మీ దర్శనం చేసుకుందామని వచ్చాను. అక్కడ నుంచి ఇప్పుడు డైరెక్ట్ వచ్చారా? ఇవాళ జస్ట్ దిగాను, గోకర్ణ వెళ్ళేసి ఈ రోజే దిగాను. ఆ నమ్మకంతో మీకు అక్కడ ప్రసాదం ఇచ్చి మీ దర్శనం. అక్కడ గోకర్ణ నుంచి ప్రసాదం తీసుకొచ్చారు మేడం మన కోసం. సార్ రష్యాలో క్వాలిటీ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు వారు. ఇప్పుడు ఉసులూకా ప్రాజెక్టు నియర్ సేమ్ పీటర్స్బర్గ్ లో ఉంటారు వారు. అక్కడ వాళ్ళ కంపెనీ పేరేంటి స్వామి? రెనోసన్స్ హెవీ ఇండస్ట్రీస్ సార్. ఓకే. వీరు యాక్చువల్గా భద్రాచలంలో డాక్టర్ పాల్ రోజ్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ మెకానికల్ ఇంజనీర్గా చేశారు. ఇప్పుడు యాక్చువల్గా కాకినాడలో ఉంటున్నారు. కాకినాడలో ఎక్కడ స్వామి? కాకినాడలో జగన్నాథపురంలో ఉంటున్నానండి. ఓకే. ఇప్పుడు హైదరాబాద్ వచ్చేస్తాను, కొద్దిగా మంచి కంపెనీలు పెట్టుకుందాం అనుకుంటున్నాను. అంటే మీరు రష్యా నుంచి వచ్చేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే అక్కడ ఉండి ఇక్కడ వ్యాపారం మొదలెట్టిందాం మేడం గారితో? అది మంచి ఆలోచన, ఎందుకంటే ముందు ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మీరు అక్కడి నుంచి ఇక్కడ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్లో ఏదైనా ఎక్కువ లాభం ఉందేమో, రూపాయి పెడితే ₹1 లాభం వచ్చేది ఏదైనా ఉందేమో, అట్లాంటిది ఏమైనా ఉంటే కూడా చూడండి. ఇదే చేయాలని ఏం లేదు. రియల్ ఎస్టేట్లో చాలా మంది ఉంటారు, కాంపిటీషన్ లేనిది, మిమ్మల్ని ఎక్కువ లాభాలు ఇచ్చేది. బిజినెస్ ప్రారంభిస్తే ఎట్లా ఉండాలంటే మిమ్మల్ని బతిలాడాలి, నాకు సరికి ఇవ్వాలి. 3 నెలలు 6 నెలల ముందు నుంచే బుక్ చేసుకోవాలి. మార్కెటింగ్ కోసం మనం తిరగద్దు. పేరు ప్రతిష్ట మీరు ఎట్లయినా కూడా క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. ఆ పేరు ప్రతిష్టకి ఆటోమేటిక్గా ఉన్న చోట నుంచి 100 రెట్లు పెరగడానికి ఆలోచన ముందు రాత్రిపూట అమ్మవారిని అడగండి చాలు, ఆవిడ చెప్తూనే ఉంటుంది. అయ్యా అదృష్టం ఎప్పుడు పెట్టుకున్నారు మీరు? పెట్టుకుని 1 సంవత్సరం అవుతుంది. సంవత్సరం క్రితం పెట్టుకున్నారు. అదృష్టం పెట్టుకున్న తర్వాత మీరు ఏదో మా టీవీ ప్రోగ్రామ్ ఉన్నప్పుడు దాని మధ్యలో కూడా ఫోన్ చేస్తారు కదా. అదృష్టరత్నం పెట్టుకున్న తర్వాత నుంచి మొత్తం అంతా జాబ్ ఆఫర్స్ తెగ వచ్చినాయి. 10 వరకు జాబ్ ఆఫర్స్ వచ్చినాయండి. ఇది వరకు మేడం గారు ఉన్నప్పుడు కూడా, అమ్మగారు ఉన్నప్పుడు కూడా చెప్పానండి అది. తర్వాత రష్యా వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ ప్రాజెక్ట్ క్లోజ్ అయిపోతే వేరే ప్రాజెక్ట్ కి వెళ్ళడం జరిగింది. ఒకటి ఏంటంటే మీ యొక్క నామం సహస్రనామంలా పనిచేస్తుందండి. మేము పొద్దున్నే లెగిసిన వెంటనే గురువు గారు మిమ్మల్ని తలుచుకుని దండం పెట్టుకుంటే ఆ రోజు ఏ పనన్నా పెద్ద పనన్నా అయిపోతుందండి. ప్లస్ ఏంటంటే నాతో మాట్లాడిన వాళ్ళు కూడా వాళ్ళు నాకు శుచులు అవుతున్నారు. నేనన్నాను అది కదా గురువు గారు అంత దైవం అని మీ పేరు చెప్తున్నాను. వాళ్ళు కూడా అదృష్టరత్నం వేసుకున్నారండి 6 వరకు వేసుకుని వాళ్ళు కూడా మాట్లాడతాను మేము వస్తాం అని చెప్పి అని అన్నారండి గురువు గారు. అక్కడ వేసుకున్న వాళ్ళు ఎవరు? మన తెలుగు తెలుగు వాళ్ళు వేసుకున్నారండి. ఒరిస్సా నుంచి బరంపూర్ ఉంటది కదండి, అక్కడ నుంచి వేసుకున్నాడు. పాండవ వెంకట్రావు అని వాళ్ళ వైఫ్ కూడా వేసుకున్నారండి. మా సిస్టర్ ఫ్యామిలీ వేసుకున్నారండి. తర్వాత మేము వేసుకున్నాం. ఓకే. అందరికీ చాలా మంచిగా ఉందా? బాగుందండి, బాగుంది. అద్భుతం అనిపిస్తుందా లైఫ్? చాలా బాగుంది. మీరు ఒక గ్యారంటీ వచ్చిందా? 100 కోట్లు 1000 కోట్లు సంపాదించాలి? 1000 కోట్లు సంపాదిస్తాను గ్యారంటీ వచ్చిందండి. అది తప్పకుండా జరుగుతుంది. ఎప్పుడు కూడా అంతే స్వామి, ఒక పాజిటివ్ స్టార్ట్ అయితే ఇక అన్ని పాజిటివ్లే ఉంటాయి. అదృష్టం ఉన్న చోట నెగిటివ్ ఉండదు, మీకు తెలుసు కదా. అవును. పిల్ల పాప వ్యవహారం. అమ్మ రేపు పొద్దున మీరు హైదరాబాద్ వచ్చిన తర్వాత వ్యాపారంలో వారికి సహకారం చేయండి. మరి మీరు ఉద్యోగం చేయొద్దు, మీ కింద 100 మంది 1000 మంది బతకాలి. కొద్దిగా ఆలోచన చేసుకోండి. పొద్దున మంత్రం రాత్రి మంత్రం ఇచ్చింది. ఆ సిస్టమ్ ఏదో సిస్టమ్ పాటించండి. నాన్న ఏం చేస్తున్నావు? ఫోర్త్ క్లాస్ చదువుతున్నాను. ఏమవుతావు పెద్దయ్యాక?
కలెక్టర్ అవ్వాలి. కలెక్టర్ అయితే అందరూ నీకింత పని చేస్తారు, అందరికి ఉపకారం చేయగలుగుతావు, చాలా గొప్పడు అవుతావు. ఒక రాష్ట్రానికి దేశానికి కూడా ఉపకారం చేయగలుగుతావు. మైండ్లో పెట్టుకో. తర్వాత కలెక్టర్ చేసిన తర్వాత కొన్నాళ్ళకి మళ్ళీ సొంతగా ఉద్యోగం మంచి వ్యాపారం ఏదైనా చేసేసుకోవాలి. వ్యాపారం పెట్టుకుంటే నువ్వు నీ కిందే ఎంతమంది 1000 మంది 1,00,000 మంది బతుకుతూ ఉంటారు. అదృష్టత్వం ఉన్న చోట ఎప్పుడు రోజు డెవలప్మెంటే ఉంటుంది, అన్ని రకాలుగా అన్నీ మంచి జరుగుతుంది. సార్ అదృష్టత్వం పెట్టుకున్నాక ఏమేమి మంచి జరిగింది స్వామి? అదృష్టరత్నం పెట్టుకున్న తర్వాత నాకున్న అప్పులన్నీ తీరిపోయినాయి సార్. ఇప్పుడు మళ్ళీ నేనే దట్టు అయ్యాను సార్. అది తర్వాత బంగారం, అది మీరు చెప్పినట్టు బంగారం కూడా కొనుక్కున్నాను. 11 కేజీ బంగారం ఏమో అదృష్ట దేవాలయానికి మీరు 10 కిలోలు సంపాదించిన తర్వాత 11 కిలో బంగారము అదృష్ట దేవాలయానికి ఇద్దామని అనుకున్నాను. ఇప్పుడు చాలా మంది 10 కిలోలు అంటే మీరు ఊరికే సరదాగా అనుకున్నాం స్వామి. అదేంట్లో విచిత్రంగా 11 కిలోల బంగారం మా ఇంట్లో చేరుకుంది. మీకోసం కిలో బంగారం పక్కన పెట్టాను స్వామి, మీరు తీసుకెళ్లాలని రోజు ఫోన్లు వస్తుంటాయి. మేము మీ బంగారం నా దగ్గర ఉన్నట్టు అనిపిస్తుంది స్వామి అని. 10 కిలోల బంగారం అమ్మవారికి సంపాదించి పెట్టింది, మీరేమక్కర్లే. మీరు అనుకుంటే చాలు, మిగిలిన పని ఆవిడదే. ఇంకా తర్వాత పిల్లలు వాళ్ళు బాగున్నదండి, ఆరోగ్యం అన్నీ సెట్ అయినాయి గురుగారు. ఓకే. నాకు కన్ను ప్రాబ్లం ఉండేది, అది కూడా కొద్దిగా సెట్ అయింది. కన్ను ప్రాబ్లం ఉండేది, అవి కొద్దిగా సెట్ అయిందండి. ఆపరేషన్ అది చేయాలన్నా అది చేయించుకుందాం తర్వాత గురుగారు. దానికి కూడా మంత్రం ఇస్తారు, కొద్దిగా చూడండి, అవకాశం ఉంటే ఆపరేషన్ లేకుండానే కూడా అయిపోతుంది. అలాగే ఇంకా గురుగారు తర్వాత మా వైఫ్ కూడా ఆరోగ్యం అంతా బాగుందండి. చాలా ఇబ్బంది అంత అయింది. అది మా ఇద్దరి మధ్య కూడా గొడవలు చికాకులు అవన్నీ ఉండేయండి. అవన్నీ కూడా అసలు అదృష్టం ఉన్న చోట ఓన్లీ అన్యోన్యమే ఉంటుంది. 10 సంవత్సరాల క్రితం విడిపోయిన వాళ్ళు కూడా 3 రోజుల్లోనే కలుసుకుంటారు. అసలు మళ్ళీ 100 తరాల వరకు మీ పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు 10 తరాల వరకు కూడా మీ ఫోటో పెట్టుకుని ఆ రోజుల్లో మా తాతగారు కాబట్టి అంత సంపాదించాడు, మేము సంపాదించగలమా, ఆయన గొప్పతనం మేము ఉన్నామని చెప్పి తరాల తర్వాత కూడా చెప్పుకుంటారు. నేను ఎవరితో మాట్లాడాలి, ఎక్కడికన్నా వెళ్ళాలి అని అనుకునేసరికి వాళ్ళు వద్దు రావద్దని ఊరండి. ఇప్పుడు వాళ్ళు 10 సార్లు ఫోన్ చేస్తే నేను వెళ్ళట్లేదు, తెలుసు. అది అదృష్టరత్నం అంతండి, వాళ్ళని ఆహ్వానిస్తుంది. నువ్వు నరేంద్ర కావాలి, శ్రీ సాయి నరేంద్ర కావాలి అనే విధంగా జరిగిందండి గురుగారు. అంతా అది మీ దయ వల్ల అండి. ఇక్కడికి యూట్యూబ్లో ఛానల్లో చూసిన దాన్ని బట్టి ఆ రోజు పడుకుని ఎంతో బాధపడ్డాను. ఆ తర్వాత అదృష్టరత్నం వేసుకున్న చాలా బాగుంది గురుగారు. అద్భుతంగా కనిపిస్తుంది గురుగారు. అంతా బంగారం అన్ని చేరుకుంటారని సంపాదించే విషయం గ్యారంటీ గురుగారు. గ్యారంటీ. ఎంత ఈజీగా మిమ్మల్ని కాదు ఎవరైనా కూడా 100 అడుగులు ఎగరమంటే ఎగరలేరు, కానీ ఏరోప్లేన్ లో కూర్చుంటే 10,000 అడుగులకైనా అదే తీసుకెళ్ళిపోద్ది, మనమే కష్టపడక్కర్లా ఈజీగా. అదృష్టం ఏరోప్లేన్ కంటే 1 కోటి రెట్లు ఎక్కువ పవర్ఫుల్. చాలా మంచి జరుగుతూ ఉంటుంది. అందరికీ ఏదైనా చెప్పదలుచుకుంటే చెప్పండి. ఆల్రెడీ మీరు టీవీ విషయంలో కూడా మాట్లాడారు కదా. నేను టీవీ విషయంలోని కూడా గురువుగారితో ఒకసారి ఫోన్ చేసింది నేనేనండి. అది మాట్లాడాను. గురువుగారు నిజంగా దేవుడు. గురువుగారు మనం ఎప్పుడు పొద్దున్న లేకగానే తలుచుకుంటే ఆ పని జరగటం అంటూ ఉంటుంది. ఆ గురువుగారు తలుచుకుని ఆ నామం తలిస్తే గురువుగారి పని జరిగిపోతుంది. అదృష్టరత్నం కూడా మనకి ప్రతిదీ కూడా సాకారం చేస్తుంది. అది నేను విశ్వాసంతో చెప్తున్నాను, నాకు అనుభవం 1 సంవత్సరం అనుభవంతో కూడా చెప్తున్నాను. అది మీరే కాకుండా మీ ద్వారా 6 పెట్టుకున్నారు, వాళ్ళు కూడా బాగున్నారు. వాళ్ళు కూడా చెప్తారు మీ గురువుగారు చాలా పవర్ఫుల్, మీ గురువుగారు చేసేదారు అని చెప్పేసి. వాళ్ళు అలాంటి బీహార్ వాళ్ళు వాళ్ళు కూడా నువ్వు పవర్గా చేసే ఉద్యోగాలు రాపోయినా వాళ్ళకి గురువుగారి పేరు చెప్తే గురువుగారు నా అని చెప్పి కానీ ఇలా జరుగుతుంది అని కానీ జరిగిపోతుంది. అంత అలాగా ఉంది అది. అంతే, అందరూ నా వల్ల జరిగింది అంటారు కానీ నా వల్ల కాదు, అది మొత్తం అమ్మవారి దగ్గర ఉంటుంది. ఆవిడకు 100 సింహం తలలతోటి రక్షణ ఇస్తుంది, 16 చేతులతోటి అమృతాలు, అదృష్టాలు, ధనము, భూమి, శక్తి, బుద్ధి అన్నీ కురిపిస్తూ ఉంటుంది. మీకు ఎంత కావాలంటే అంత వాడుకోవచ్చు. అయ్యా ఇంకేమైనా చెప్పదలుచుకుంటే అమ్మ, మీరు ఏమైనా చెప్పదలుచుకుంటే చెప్పండి తల్లి. అమ్మా రాబోయే కాలం అంతా ఇంకా బాగా జరుగుద్దమ్మా. కానీ ఇంకా ఎక్కువ సెట్ అవుతుందమ్మా. ఎప్పటికప్పుడు ఎంత కూడా 100 కోట్లు సంపాదించిన తర్వాత ఆగద్దు, ఇంకా 1000 కోట్లకు పరిగెడుతూనే ఉండాలి. మీరు పరిగెట్టక్కర్లేదమ్మా, అమ్మవారే అన్నీ చేసి పెట్టుద్ది. కానీ పొద్దున పూట చెప్పింది, మధ్యాహ్నం పూట చెప్పింది, రాత్రి పూట చెప్పింది, ఏది ఉంది మాత్రం అది కంపల్సరీ చేసుకుంటామా. అమ్మా విన్నా, ఏమైనా చెప్పదలుచుకున్నావా? చెప్పు. మీ వల్ల మాకు అంత బాగా జరిగింది సార్. కొద్దిగా రైటింగ్ కూడా ఇంప్రూవ్ అయింది సార్. ఇంతకుముందు బాగా వచ్చేది కాదు సార్.
మీ వల్ల ఇప్పుడు ఇక ముందు నీకు ఒక మంత్రం ఇస్తారు. ఆ మంత్రం వల్ల ఏమవుతుందంటే నువ్వు చదవని విషయాలు కూడా నీకు జ్ఞప్తికి వస్తాయి, గుర్తుకొచ్చేస్తుంటాయి. నువ్వు పరీక్షల్లో ఏది వచ్చినా కూడా వాళ్ళకంటే ముందు రామానుజం గారికి లెక్కలు అందరికంటే ఎక్కువ ఎట్లా వేస్తాడో అట్లాగే వచ్చేస్తుంది అనమాట. ఒక అవిద్య మంత్రస్థిమిరం అని ఒక మంత్రం ఇస్తారు. ఆ మంత్రం ఒక్కసారి చేసుకుంటే చాలు. ఏ కాంపిటీషన్లో అయినా ఏ వ్యవహారంలో అయినా చదువుకునేటప్పుడేమో ఎగ్జామ్స్ గురించి, తర్వాత ఉద్యోగంలో, తర్వాత వ్యాపారంలో అన్ని విషయాల్లో నీదే సక్సెస్ ఉంటుంది. నీకు తెలియని విషయాలు కూడా నీకే తెలిసిపోతూ ఉంటాయి. అది మీకు ఇస్తాను నేను నాన్న. అయ్యా. శుభం భూయాత్, శుభం భూయాత్, శుభం భూయాత్.